పొట్టకూటి కోసం హైదరాబాద్కి వచ్చి ఏదో రూపంలో మనం హైదరాబాద్లో బతుకుతున్న వాళ్ళు. అట్లాంటి మీకు 2014 నుంచి 2023 వరకు ఎన్నడన్నా మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఎప్పుడన్నా మీకు ఏమైనా ఇబ్బంది కలిగించినామా? ఎన్నడన్నా ఒక్కరోజన్నా ప్రభుత్వం వైపు నుంచి వచ్చి ఇక్కడ బండి ఎందుకు పెట్టినామని తీసవతలు పాడేయడం, లేదా పోలీసు వాళ్ళు వచ్చి టకటక కట్ట మీద కొట్టడం, లేదా గుండగాళ్ళు వచ్చి హఫ్తా వసూలు చేసుడు, ఇట్లాంటి ఎప్పుడన్నా చూసినామా? ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఎట్లా తయారైందంటే పరిస్థితి మీరు చూస్తున్నారు. గత వారం రోజులుగా స్వయంగా ఒక మంత్రి గారి బిడ్డ చెప్తున్నది, ఎవరో చిన్న చితక మనిషి కాదు, మంత్రి గారి ఇంటి మీదకి పోలీసు వాళ్ళు పోయినరు. చూసిరా లేదా? మొన్న మీరంతా చూడలేదా? చూడని వాళ్ళ కోసం చెప్తున్నా, చూసిన వాళ్ళు సంతోషం, చూడని వాళ్ళకి చెప్తున్నా. మంత్రి గారి ఇంట్లో ఎవరినో దాచిపెట్టినరు. ఆ దాచిపెట్టినోడు ఎవడంటే ఒక పారిశ్రామికవేత్తను తుపాకీతో బెదిరించిండు. మంత్రి గారి ఓఎస్డి అంటే పిఏ, ఆ పిఏ తుపాకీ పెట్టి బెదిరించిండు. ఆ తుపాకీ మంత్రి గారి భర్తనే ఇచ్చిండు అని పోలీసు వాళ్ళు పోయి మంత్రి గారి ఇంటి మీదకి పోయినరు. పోతే ఆ మంత్రి గారి బిడ్డ లొల్లి పెట్టింది, మేమెందుకు ఇచ్చినాం, ఇదంతా అసలు తుపాకీ ఇచ్చినోడు రేవంత్ రెడ్డి. ఆయన తుపాకీ ఎవరికి ఇచ్చిండంటే వాళ్ళ దగ్గర మనిషి ఒక ఆయన ఉంటాడు రోహిన్ రెడ్డి అని, ఆ రోహిన్ రెడ్డికి తుపాకీ ఇచ్చిండు. బెదిరించినోడు రోహిన్ రెడ్డి, తుపాకీ ఇచ్చినోడు రేవంత్ రెడ్డి అని మంత్రి గారి బిడ్డ చెప్తుంది. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? కాదు, తుపాకీ ఇచ్చింది మంత్రి గారి భర్త, బెదిరించింది మంత్రి గారి పిఏనో ఓఎస్డిఓ ఆయన, కాబట్టి ఆయన పట్టుకపోతామని పోలీసు వాళ్ళు ఇంటికి పోయినారు. ఆఖరికి ఏమైంది తెలుసా? ఆఖరికి ఏమైంది అలా అంటే, మీ చిన్న చిన్న వ్యాపారుల మీదనేమో ప్రతాపం చూపెట్టి పెద్ద పోటుగాలలాగా పోజుగొట్టే పోలీసు వాళ్ళు ఆ మంత్రి గారి కారులోనే ఆ నిందితుడు ఎవడైతే తుపాకీ పెట్టి బెదిరించిండో వాడిని మంత్రి గారి కారులు ఎక్కించుకొని పోలీసుల కండ్ల ముంగటికెళ్ళి తీసుకుపోతుంటే గుడ్లప్పగించి చూసిండ్రు తప్ప ఏమి చేయలేకపోయినారు. అంటే ఇవాళ పరిస్థితి ఏంది రాష్ట్రంలో అంటే, రాష్ట్రంలో పరిపాలన రౌడీ షీటర్ల పాలైపోయింది. రాష్ట్రంలో పరిపాలన ఇవాళ ఈ తీరుగా జరుగుతున్నది. మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఇట్లా ఎవరు తుపాకీ పెట్టిండ్రో అని కొట్లాడుకుంటున్నారు. తుపాకీ పెట్టింది పక్కనట, కాకపోతే రోహిన్ రెడ్డి పెట్టిండా, సుమంత్ పెట్టిండా, పంచాయతీ అదే. కానీ మరి రోహిన్ రెడ్డి పెట్టిండా, సుమంత్ పెట్టిండా అంటే పోలీసుడు ఏం చేస్తున్నట్టు? పోలీసుడు ఇద్దరు ఎవడో కానీ పట్టుకోవాలా, పిలవాలా, విచారించాలా, అట్లా పెడతావు, ఇదేమి రౌడీ రాజ్యమా అని అడగాల, అది ఏదీ లేదు. అట్లాగే నిన్న చూసినారు మీరు, పంపకాల్లో తేడాలు వచ్చినాయంట. పంపకాలు సెటిల్మెంట్ల ప్రభుత్వం నడుస్తున్నది. ఆ మధ్యన సినిమా వచ్చింది దండుపాలెం అని, చూసిరా? అది ప్రత్సంగా దండుపాలెం బ్యాచ్ నడుపుతున్నది ఈ రాష్ట్రాన్ని. క్యాబినెట్ మీటింగ్ అంటే క్యాబినెట్ మీటింగ్ లెక్కలేదు, అది అలీబాబా అరడజన్ దొంగలు కలిసి మీటింగ్ పెట్టుకున్నట్టున్నది. ఆడ గంత గలీజ్ వ్యవహారం నడుస్తుంది. నీకెంత నాకెంత, ప్రజల గురించి పట్టింపు లేదు, ప్రజల ఇచ్చిన హామీల గురించి పట్టింపు లేదు, పేదవాడి బతుకుదెరువు ఏమవుతుందన్నది లేదు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏమైంది, వ్యాపారం ఏమైంది, ఏది ఎట్లా నడుస్తున్నది, ఏ ఫికరు లేదు. కేవలం మనం అందిన కాడికి దోసుకో, ఎక్కడనో తీసుకుపోయి దాసుకో, ఇదే సిద్ధాంతం. ఏంది పంచాయతీలు? నిన్న ఇంకో ఐఏఎస్ అధికారి రాజీనామా చేసిండు. దేనికి? ఇంకా 10 ఏళ్ళు సర్వీస్ ఉంది ఆయనకు. రిజ్వీ గారు 10 ఏళ్ళు సర్వీస్ ఉంటే అది విడిచిపెట్టి ఇక నా వల్ల అయితే లేదు ఈ ప్రభుత్వంలో అని చెప్పి ఆయన రాజీనామా పెట్టి ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకుంటా అని వెళ్ళిపోయాడు. ఏం జరిగింది అని మేము తెలుసుకుంటే, ముఖ్యమంత్రి అల్లుడు మద్యం కాంట్రాక్ట్లలో అదేదో ఉంటుందట, హాలోగ్రామో బీలోగ్రామో, దాని మీద బాటిల్ మీద వేసే ఏదో, దానికోసం ఆ స్టిక్కర్ కోసం ఆ కాంట్రాక్ట్ కోసం ముఖ్యమంత్రి గారు అల్లుడు మనసు పడ్డాడట, దాని మీద నాకు కావాలి అన్నాడట. ఇదే దాని మీద మళ్ళా మంత్రి గారి కొడుకు మనసు పడ్డాడట, జూపల్లి కృష్ణారావు కొడుకు. అంటే రేవంత్ రెడ్డి అల్లుడు, జూపల్లి కృష్ణారావు కొడుకు, ఇద్దరు ఒకటే టెండర్ మీద పడ్డారట. పడే వరకు మధ్యలో పాపం ఈ అధికారి ఉండే రిజ్వీ. ఏం చేయాలి ఆయనను ఈయనను ఇద్దరిని ఒప్పించలేక చివరికి ఇక అతను కాదరాబాయ్ అని చెప్పి దండం పెట్టి ఉద్యోగం విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఏ రకమైన దౌర్జన్యాలు, ఏ స్థాయిలో వీళ్ళ దుర్మార్గాలు, ఏ స్థాయిలో అరాచకాలు జరుగుతున్నాయో దాన్ని బట్టే చెప్పొచ్చు. 2 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి. 2 ఏళ్లలో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఒక్క మాట ప్రజలకు ఇచ్చిన ఒక్కటంటే ఒక్క మాట నిలబెట్టుకున్నారా? ఏదన్నా ఏమన్నంటే ఒకటి చెప్తారు, ఫ్రీ బస్సు. ఇక ఆ ఫ్రీ బస్సు ఎట్లున్నది? ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబుల్ టికెట్ అట. ఇక అదేం ఫ్రీ బస్సు నాకు అర్థం కాదు. కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకుంటే అది ఫ్రీ ఎట్లయితుంది? మళ్ళీ ఇంట్లో ఉండే పిల్లలకు 25% బస్ పాస్ పెంచారు. ఇంకా 25% పెరిగినట్ట, తగ్గినట్ట, ఫ్రీ అయినట్ట కాదా? ఆలోచన చేయండి. అట్లాగే ఎన్ని మాటలు
సరే మీరు హైదరాబాద్లో మీరు ఒక్కరు కూడా నమ్మలేయలేను. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఎల్బీ నగర్లో ఎక్కడ కూడా మీ ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు కాబట్టే మొత్తం ఓఆర్ఆర్ లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మొత్తంగా గులాబీ జెండా ఎగిరేసిందే మీరు. ఇక్కడ హైదరాబాద్లో ఏం కోరుకుంటారు ఎవరైనా? నాకు ఎమ్మెల్యే ఎవరు, ఎమ్మెల్సీ ఏం పని ఉంటుంది మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీతో? ఎప్పుడో అమాసకో పుణ్యంకో రాంగ్ హలో అంటే హలో గంతే తప్ప ఏం పని ఉంటుంది మనకు తెల్లారలేస్తే. కానీ ఏం కోరుకుంటారు హైదరాబాద్లో ఎవరైనా? ప్రభుత్వం అనేది డెవలప్మెంట్ చేయాలి, రోడ్లు వేయాలి, మోరీలు వేయాలి, ట్రాఫిక్ చక్కగా నడవాలి, శాంతి భద్రతలు ఉండాలి, దందా నడవాలి, 4 ముద్దలు నోట్ల పోయేతందుకు 4 ఏళ్ళు నోట్ల వేయేతందుకు కారోబార్ నడవాలి, అంటే పరిశ్రమలు రావాలి, ఐటీ రంగం పెరగాలి, రియల్ ఎస్టేట్ నడవాలి. అట్లా రూపాయి తిరుగుతుంటేనే హైదరాబాద్లో చిన్న వ్యాపారాలు నడుస్తాయి. హోటళ్ళు కానీ ఇంకా ఇతరత్ర వ్యాపారాలు కానీ అట్లయితేనే నడుస్తాయి. దాని మీద బతికేటోళ్ళు వేల లక్షల మంది. మీరు కూడా బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మీరు ఎందుకు ఓటేసారు 3 సార్లు బీఆర్ఎస్ కంటే? కేసీఆర్ ప్రభుత్వంలో ఉర్దూలో చెప్పాలంటే సుకూన్ థా. అంటే కేసీఆర్ हुकूमत में जो है एक सुकून का एक भाईचारा, एक अमन के साथ खुशहाल एक माहौल था. అంటే మంచి వాతావరణం ఉండే. ఒక అన్నదమ్ముల లెక్క హిందూ ముస్లిం పంచాయతీ లేదు, ఏ రకమైన మీకు వేధింపులు లేవు, ఏదైనా వ్యాపారం చేసుకుంటే అడిగేటోడు లేడు, ఇక్కడ ఎట్లా అట్లెట్లా అని తిట్టేటోడు లేడు, అనవసరంగా మీ బిజినెస్లో ఏలు పెట్టేటోడు లేడు, రౌడీ షీటర్లు లేరు, ఈ రకమైన పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఈ 2 ఏళ్లలో ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే, ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలే. ఇంకా ఏమన్నా మంచి చేస్తారేమో అనుకుంటే వచ్చి చెడు చేసుడు తప్ప మంచి చేసింది అయితే ఏం లేదు. ఆలోచించండి ఒక్కసారి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ వచ్చింది. మా ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచినారు అక్కడ. అనుకోకుండా ఆయన అనారోగ్యం వల్ల మరణించినారు. జూన్ మొదటి వారంలో ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చినాక సరే ఇక పార్టీలు మేము పోతాం, ప్రజల దగ్గర పోతాం, చెప్పుకుంటాం. మరి ఇలా కాంగ్రెస్ వాడు ఏం చెప్పాలి? ప్రజల దగ్గర పోయి 2 ఏళ్ళ నాశనం చేసినా మళ్ళీ గెలిపి నేను అడుగు నాశనం చేస్తా అని చెప్పన్నా. 2 ఏళ్ళ నాశనం చేసిన మొత్తం రాష్ట్రాన్ని, హైదరాబాద్ను. ఇంకోసారి ఓట్లు గుద్దితే అడుగు నాశనం చేస్తా, సర్వనాశనం చేస్తా, ఏం లేకుండా చేస్తా అని చెప్తాడు. ఏం చెప్తాడు? 100 రోజుల్లో అన్నీ చేస్తాను నువ్వే చెప్తివి. 100 రోజులు 6 గ్యారంటీలు అని మొత్తం పాత సినిమాల్లో ఆలోలో డైలాగులు కొట్టినట్టు కొడుతుంది. కొట్టి మీరే చెప్తారు కదా, ఈ గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి, 100 రోజుల తర్వాత మేము వస్తూనే ఉన్నాం, 100 రోజులలో అన్నీ చేస్తాం, ఎన్ని కథలు చెప్పారు.